అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ ఏంటంటే మొక్కజొన్న గారెలండి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి. మా అత్తయ్య చెప్పినట్లయితే నేనైతే ఒకసారి అయితే ట్రై చేసి చూశాను. చాలా బాగున్నాయి. అలా అయితే ఒలిచిన మొక్కజొన్న గింజలనైతే నేను చక్కగా ఒక గ్లాస్‌లో అయితే కొలుచుకున్నాను. ఒక 10 గ్లాసుల దాకా అయ్యాయండి. నెక్స్ట్ అయితే నేను ఆ 10 గ్లాసులు మొక్కజొన్న గింజలకి ఒక గ్లాసున్నర రేషన్ బియ్యం అయితే తీసుకుని శుభ్రంగా అయితే కడిగి ఓ చోట పెట్టుకుని నెక్స్ట్ అయితే వాటినైతే ఈ నైటల్లా నానబెట్టేసేసుకున్నానండి. నానబెట్టేసుకుని నెక్స్ట్ మార్నింగ్‌కి నేను వాటిని కడిగి శుభ్రంగా ఒక 2, 3 సార్లు అయితే కడిగి వాటిని అయితే గారెల పిండిగా అయితే వేద్దామని ఓ పక్కనైతే పెట్టాను. నెక్స్ట్ మార్నింగ్ చూస్తే చక్కగా ఈ విధంగా అయితే నాకు నానిపోయి ఉన్నాయి. చక్కగా చూసారుగా ఇలా పట్టుకుంటే అలా ఉబ్బి ఉండాలి. నీరు అనేది చక్కగా వాటికి అబ్జర్వ్ అయ్యి ఉంటాయి. చక్కగా అయితే నాకు గారెలు వేసుకోవడానికి బియ్యం కూడా నానిపోయాయండి. నెక్స్ట్ అయితే ఈ మొక్కజొన్న గింజల్ని బియ్యాన్ని అయితే శుభ్రంగా అయితే 1కి 2 సార్లు అయితే నేను చక్కగా కడిగేసేసుకున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో అయితే వేసుకుని నెక్స్ట్ అయితే ఆ వాటర్ అంతా ఒక చోటైతే పోసేసాను. నెక్స్ట్ అయితే ఇంకొక దాంట్లో వాటర్ పోసుకుని 2, 3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఎందుకంటే ఏవైనా పీసులు ఏమన్నా ఉన్నా పోతాయండి. అందుకనే నేనైతే 1కి 2 సార్లు అయితే శుభ్రంగా అయితే కడిగి ఒక చోట అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఈ బియ్యం అనేది ఎందుకు పోస్తారంటే మొక్కజొన్న గింజల్లో ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా చక్కగా వస్తాయండి గారెలు మనకి. నేను నైటల్లా నానబెట్టడం వల్ల ఇవి కొద్దిగా గట్టిదనం అనేది తగ్గిద్ది. ఉబ్బడం వల్ల మొక్కజొన్న గింజలు ఇలా నైటల్లా నానడం వల్ల మనం మిక్సీ జార్‌లో వేసుకోగానే చక్కగా నలిగిపోతాయండి. అందుకని నైటల్లా నానబెట్టుకోవాలి చక్కగా ఇలా. నేనైతే ఇలా శుభ్రంగా 2, 3 సార్లు అయితే కడిగేసేసుకున్నాను. ఇంకా కడిగేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంట్లోకైతే తీసుకొచ్చానండి. మిక్సీ జార్‌లో వేసుకుని నెక్స్ట్ అయితే అవి మెత్తగా అయితే పట్టించుకోవాలి. గారెలు పిండిలాగా అయితే మిక్సీలో వేసుకుని ఒక ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా అల్లం, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ అయితే చాలా బావుంటాయండి. ఒక్కొక్క వాయికి నేనైతే ఒక 2 చిన్నుల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం అయితే వేసుకొని మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. అల్లం, చిన్నుల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల ఈ గారెలకి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే నేనైతే ఒక 2, 3 వాయిలుగా అయితే వేసుకున్నాను. ఎందుకంటే గ్రైండర్‌లో అయితే చక్కగా ఒక వాయితో అయితే అయిపోయిద్ది. నేను మిక్సీ జార్‌లో వేశాను కాబట్టి రుచికి తగ్గట్టు కల్లుప్పు కూడా వేయండండి. మిక్సీ జార్‌లో వేశాను కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను. ఫస్ట్ వేసినప్పుడు పిండి చాలా మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఆ పిండి అనేది గట్టి పడుతుంది. తరువాత అయితే నేను ఒక 5 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. అలాగే జీలకర్ర కూడా వేసుకోండి. నేనైతే అవేవి వేయలేదు. ఓన్లీ ఆనియన్స్ వట్టికి వేసి చక్కగా పిండికి కలిసిపోయేటట్లు నేనైతే ఆనియన్స్ అన్నీ కలిపేసి నెక్స్ట్ అయితే గారెల పిండి అయితే ఓ పక్కన పెట్టుకున్నానండి. ఆ లోపైతే ఒక అరిటాకు అయితే తీసుకుని చేతికి ఈ విధంగా వచ్చేటట్లు ఒక గారెల పిండి ముద్దల్లే పెట్టుకుని నెక్స్ట్ అయితే ఇలా గారెలుగా వేసుకోవాలి. ఒక్కొక్క గారె అయితే నేనైతే ఈ విధంగా అయితే అరిటాకు మీద అయితే వేశానండి. ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు. ఆయిల్ రాసి ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు. నేనైతే అరిటాకుతో వేశాను. చేతి నిండా అయితే అతుక్కుపోతుందండి. కొద్దిగా వాటర్ తడుపుకుని అయితే వేసుకోండి. ఎక్కువ వాటర్ తడుపుకోవద్దు. పిండి అనేది చేతి నుండి జారిపోతుంది. నేనైతే ఇలా ఒక్కొక్క గారెలను అయితే వేసుకున్నాను. మెల్లిగా అయితే ఆయిల్‌లో అయితే వేసుకున్నాను. డీప్ ఫ్రై కొద్దిగా సిమ్‌లో అయితే పెట్టుకుని వేసుకోండి. లేకపోతే ఈ విధంగా ఎర్రగా కాలిపోతాయి వేయంగానే గారెలు అనేది.
ఈ విధంగా అయితే ఒక్కొక్క గారైతే వేశానండి. చక్కగా లో ఫ్లేమ్‌లో, మీడియం టు లో ఫ్లేమ్‌లో గారెలనేది వేసుకొని చక్కగా అయితే ఒక్కొక్క వాయి అయితే నేను ఈ విధంగా అయితే వేశానండి. చక్కగా నాకైతే గారెలైతే బాగా వచ్చాయండి. ఈ విధంగా మొత్తం గారెలనేది పూర్తయిపోయాయి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలాంటి గారెలైతే చాలా బావుంటాయి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కూడా ఇలాంటి స్నాక్స్‌గా పిల్లలకైతే పెడితే హెల్త్‌కి కూడా మంచిది. అలాగే ఎక్కువ ఆయిల్ కూడా వేసుకో అవసరం లేదు. తక్కువ ఆయిల్‌లో కూడా ఇవి ఆయిల్ కూడా పీల్చవండి చక్కగా. చూసారుగా 2 వైపులా ఎర్రగా అయితే కాల్చేసుకున్నాను. చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయండి. వేడి వేడిగా గారెలైతే ఓ పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే పల్లీ చట్నీ కూడా చేశానండి. చూసారుగా నాకు లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. పల్లీ చట్నీ కూడా వేశాను. మనము తింటుంటే ఆ అల్లం ఫ్లేవర్ అలాగే చిన్నుల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు తింటుంటే ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. అంత బావుంటాయి. ఒక్కసారైతే ట్రై చేసి చూడండి. వేడి వేడి మొక్కజొన్న గారెలైతే రెడీ అయిపోయాయండి. వీడియోకి ప్లీజ్ లైక్